డెఫినెట్లీ చదువుకున్న వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఇదేమి ఒకరి సొత్తు కాదు సార్, ప్రజల ధనం. ట్యాక్సులు కడుతుంటే అందరూ కలిసి కట్టేది. లేదు మీరు అప్పులు తెచ్చినా కూడా రేపు ఉదయం ప్రజలు భరించాల్సిన జనమే కట్టాలి. సో డెఫినెట్లీ ప్రజలకి ఆన్సరబుల్ గా ఉండాలి. ఇప్పుడు అమరావతిలో అవినీతి జరుగుతుందా లేదా అంటే దేశంలో ఎక్కడా ఉన్నట్టు 1 కిలోమీటర్ రోడ్డుకి ఎంత ఖర్చు అవుతుందో 2-3 రెట్లు ఎందుకు అవుతుంది సార్? సరే ఇవన్నీ బ్రిడ్జ్లు ఎంత అవుతాయి, లేదు రోడ్లు ఎంత అవుతాయి, ఇవన్నీ మనకి ఐడియా లేదనుకుందాం. ఒక సామాన్యుడిగా ఒక ఐడియా మనకు లేదనుకుందాం. బడ్జెట్ ఇల్లు అనేది ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎస్ఎఫ్టీకి ఎంత కాస్ట్ అయింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు సార్. అంటే సామాన్యుడికి కూడా తెలుసు. అంటే మెటీరియల్ కాంట్రాక్ట్ ఇస్తే ఒక 2,100 అయింది, ఇంటీరియర్ అన్నీ కలిపి భారీ స్థాయిలో కట్టుకుంటే ఒక 4,000 నుంచి 4,500 అయింది పర్ ఎస్ఎఫ్టీ అని అందరికీ తెలుసు. హైదరాబాదు లాంటి సిటీలో మై హోమ్ భూజా లాంటి వాళ్ళు కూడా ఇప్పటికీ ఎస్ఎఫ్టీ 10,000 రూపాయల్లో మనం కొనుక్కోవడానికి ఉంది. అక్కడ ల్యాండ్ ఆ బిల్డర్ కొనుక్కున్నది, తరువాత కన్స్ట్రక్షన్ చేశాడు, వరల్డ్ క్లాస్ ఎమెంటీస్ ఇచ్చాడు, తన ప్రాఫిట్ బుక్ చేసుకున్నాడు, అతనే 10,000కి ఇవ్వగలుగుతుంటే ప్రభుత్వం కట్టే సచివాలయానికి 20,000 పర్ ఎస్ఎఫ్టీ అవుతుంది. అంటే దుర్వినియోగం జరగట్లేదని నమ్మాలా? మేమనేది ఏంటి అంటే చేసేది అసలే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు అనుకున్నప్పుడు ఎంత ఖర్చు తగ్గించుకొని కంప్లీట్ చేయగలిగితే అంత మంచిది అన్నాం. అంతేగాని ఇవన్నీ ఉంటేనే ప్రపంచ దేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాల్సిందే అనే ధోరణి కరెక్ట్ కాదు. రెండోది ఇన్వెస్ట్మెంట్ రావట్లేదు అంటే ఏంటి, మనం రాజకీయంగా ఒకరి మీద ఒకళ్ళు బెనిఫిట్ అవ్వాలని నిందలేసుకుంటూ ఏం చెప్పారు, గతంలో 14 లక్షల కోట్లు అప్పు అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో, బీహార్ లాగా అయిపోయింది, శ్రీలంక లాగా అయిపోయింది. అలాగే ఈ రోజును చూస్తే ఎవరైతే వాక్ స్వాతంత్రం అంటే జర్నలిస్టులను అరెస్ట్ చేయడం చూస్తున్నాము, లేదు సోషల్ మీడియా కార్యకర్తలను అవ్వచ్చు, చివరికి పోలీసుల మీద నిన్న అది వైఎస్ఆర్సీపీ కార్యకర్త లేదు టీడీపీ కార్యకర్త అది పక్కన పెడితే పోలీసు మీద దాడి జరిగి తీవ్రమైన గాయమయ్యి అయినా కూడా ఒక్కళ్ళన్నా అరెస్ట్ చేశారా సార్? అమరావతి మొన్న వీళ్ళు వెళ్ళారు కదా, వైసీపీ వాళ్ళు వెళ్తే చిన్న ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో గాయమైంది ఎవరికి? అల్టిమేట్లీ పోలీస్కి. అంటే పోలీస్ వ్యవస్థ మీద కూడా దాడి చేసే పరిస్థితుల్లో ఉంటే ఇన్వెస్ట్మెంట్స్ రావాలి అంటే మన రాష్ట్రానికి ఎలా వస్తాయి సార్? అంటే ఇక్కడ స్వేచ్ఛా స్వతంత్రాలు ఎక్కువగా ఉండి నేను హ్యాపీగా వ్యాపారం చేసుకోవచ్చు, నేను పెట్టుబడులు పెట్టినా కూడా నాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని నమ్మకం కలిగితే ఎంటర్ప్రెన్యూర్స్ వస్తారు. అంతేగాని మనమే ప్రచారం